హాయ్ గాయ్స్, చాలామంది టమాటా రైస్ అనగానే కాంప్లికేటెడ్గా చేస్తూ ఉంటారు. బట్ నేను ఈరోజు సింపుల్గా చూపిస్తున్నానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఒక ప్యాన్లోకి నూనె నెయ్యి వేసుకొని అవి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు హాఫ్ కప్ కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టమోటా ప్యూరీ కూడా వేసుకోవాలి. నేను మీడియం సైజు ఉండే 4 టమోటాలని ఇలా ప్యూరీ లాగా చేసుకున్నాను. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు టమోటా ప్యూరీని బాగా మగ్గనివ్వాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, అలానే పసుపు కూడా వేసుకోవాలి. ఇవి 3 బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని ఉడికించుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.